హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతోటి బిజినెస్ అనాలిసిస్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో సార్ తోటి గోల్డ్ రేటు గురించి, అసలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, సో డిస్కస్ చేసేద్దాం. సో హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్? మనం చూసుకుంటే అమాంతం పెరిగిపోతుంది, అంతే గోల్డ్తో కూడా సిల్వర్ కూడా పెరిగిపోతుంది. అసలు ఏం చెప్తారు సార్ మీ ప్రకారం? గోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అసెట్. ఎందుకంటే మన భారతదేశం ప్రపంచంలో మొత్తం చూసుకుంటే భారతదేశంలో ఎక్కువ ఉంటుంది కన్జంప్షన్. వన్ ఆఫ్ ది మేజర్ కన్జ్యూమింగ్ గోల్డ్. ఎందుకంటే మన లేడీస్కి, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియాలో కూడా సౌత్ ఇండియా ఇంకా ఎక్కువ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యంగా, అఫ్కోర్స్ కేరళ, తమిళనాడు ఇవి కూడా వస్తాయి, కర్ణాటక. ఇప్పుడు మనం ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ బర్త్డేకి వెళ్ళినా ఒక 1/2 కేజీ 1/2 కేజీ గోల్డ్ వేసుకొని వెళ్తారు లేడీస్. ఈ మధ్య జెంట్స్ కూడా ఉంగరాలు, చైన్లు, బ్రాస్లెట్లు బాగా వేసుకుంటున్నారు. సో గోల్డ్కి ఎప్పుడు కూడా నిత్యావసరం ఉంటుంది. నిత్యావసరాలు గోల్డ్ లేకుండా జీవితమే ఉండదు. అసలు ఆడపిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ. సో అందుకని ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏమంటారంటే గోల్డ్ ఒక 1/2 కేజీ 1/2 కేజీ ఇంట్లో ఉంటే మంచిది అంటారు. 30-40 సంవత్సరాలు దాటాక గోల్డ్ ఉంటే ఇమీడియట్గా డబ్బులు రేపు ఏదైనా హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ యూజ్ వచ్చినా క్యాష్ చేసుకోవచ్చు, మిగతా చేసుకోలేం. సో గోల్డ్ అనేది ఈ పెరగడం తగ్గడం కొత్త కాదు. 1995, 2001 వరకు తగ్గిపోయింది గోల్డ్. 2001 మళ్ళీ పెరిగింది, మళ్ళీ మధ్యలో తగ్గింది. లేటెస్ట్ కరోనా టైంలో మళ్ళీ ఒక 5,000, 10,000 తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ పెరిగింది. అప్పటి నుండి పెరుగుతూ వచ్చింది. ఈ మధ్యలో లాస్ట్ 10 days, ఒక 1 monthలో అనుకుంటా, ఆల్మోస్ట్ 60,000 82,500 24 క్యారెట్. ఆ 82,500 కాస్త ఇప్పుడు 78, 77కి వచ్చేసింది. అంటే 5-6 వేలు తగ్గింది. ఇంకా ఫ్యూచర్లో కూడా తగ్గే అవకాశం ఉంది. అదే 22 క్యారెట్ 72,000 ఉంది. ఒకప్పుడు 22 కూడా 75, 76కి వెళ్ళిపోయింది. సో ఇదేంటంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పెరగదంటే, గోల్డ్ అనేది రిజర్వ్స్. ప్రతి కంట్రీకి కూడా సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే ఎమర్జెన్సీలో వాడుకుంటారు. ఓకే. ఇప్పుడు పెట్రోల్ ఉంది కదా, రిజర్వ్ ఉంటుంది. బైక్ మెయిన్ రిజర్వ్ ఉంటుంది. రిజర్వ్ అంటే ఇంకా అయిపోతుంది, చెప్తుంది నీకు. మెయిన్ రిజర్వ్లో వేసుకోవాలి. అక్కడ 100 కిలోమీటర్ తిరిగితే అయిపోతుంది. అదేవిధంగా మనిషి కూడా, కంట్రీ కూడా ఉంటుంది. ఇప్పుడు యుక్రెయిన్, దాని తర్వాత రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ యుద్ధాలు అవుతున్నాయి. యుద్ధాలను డబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఎవరు ఇండస్ట్రీలు పెట్టరు, ఎవరు రారు కదా, టూరిజం రాదు. అప్పుడు ఇన్కమ్ లేనప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళకున్న బంగారం, గనులు, నిధులు రిలీజ్ చేస్తారు. 1000 టన్నులు, 2,000 టన్నులు రిలీజ్ చేసినప్పుడు రేటు తగ్గుతుంది. ఎందుకంటే మార్కెట్లో అవైలబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతాయి. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తగ్గితే రేట్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే 2,000 టన్నులు రిలీజ్ చేస్తారో సప్లై ఎక్కువైపోతుంది కదా, మరి సేల్ పెరగాలి కదా. పెరగాలన్నప్పుడు అందుకని ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి రాకముందు వరకు సెల్లర్స్ మార్కెట్ ఉండేది. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్. రేట్లు పెరగట్లేదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ అవుతలేదు, ట్రాన్సాక్షన్ స్లో డౌన్ అయినాయి, మొత్తం జీరో వాళ్ళు. కానీ సో ఆ విధంగా గోల్డ్, వెండి కూడా అలాగే చూస్తే 1,03,000 దాకా వెళ్ళిపోయింది. 1,03,000, 1,04,000 దాకా వెళ్ళింది. గోల్డ్ తోటి ఈక్వల్ గా ఒక్కొక్కసారి ఇంకా కొద్దిగా ఎక్కువగానే పెరిగింది. సో ఇప్పుడు 92,000కి వచ్చింది మళ్ళీ. అవును. సో నాకు తెలిసి తగ్గడం అంటే ఇది ఒక 85 వరకు రావచ్చు ఇది వెండి. గోల్డ్ 60-62,000 దాకా రావచ్చు. కానీ కొంతకాలం మళ్ళీ ట్రంప్ ఒకసారి యుఎస్లో ప్రెసిడెంట్ అయ్యాడంటే రూపురేఖలు మళ్ళీ మారే అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ బంగారం అయితే నాకు తెలిసి 1,00,000 వరకు వెళ్తుంది. వెళ్ళొచ్చు. ఎందుకంటే అవున్స్ బంగారం రేట్లు తగ్గుతున్నాయి. డాలర్లో ఉంటాయి. $300, $260, $3,000 అట్లా ఉంటుంది. ఆ డాలర్స్ బట్టి రేట్ తగ్గుతుంది. అవున్స్ రేట్ అంటారు అది బయట. సో ఇక్కడ ఏమవుతుందంటే వెండి కూడా నాకు తెలిసి 1,10,000, 1,15,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేటెస్ట్ ట్రెండ్ ఏముందంటే బంగారం కొనుక్కోలేని వాళ్ళు అంత రేటు పెట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు సిల్వర్కి వెళ్ళొచ్చు, లేదా మోడీ గారు ప్రవేశపెట్టారు 20,000 తులం బంగారం. 20,000 తులం బంగారం 9 క్యారెట్స్ అది. సో క్యారెట్లు 9 క్యారెట్, 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్, 20 అట్లా ఉంటాయి. మనం హైయెస్ట్ 24 క్యారెట్ గోల్డ్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ మాట అది. ఆ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ 24 క్యారెట్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఆర్నమెంట్ 22 క్యారెట్ ఆర్నమెంట్స్ కాపర్ కలుస్తుంది, కొద్దిగా మిగతా అన్నీ కలుస్తాయి. సో అందుకని కాంపోజిషన్లో తక్కువ ఉంటుంది, ఆ రేట్ కూడా అందుకే తక్కువ. కానీ 9 క్యారెట్ అంటే మొత్తం గోల్డ్ ప్యూరిటీ మొత్తం తగ్గిపోతుంది. కానీ గోల్డే అది కూడా. సో మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే కొనుక్కోలేరో 9 క్యారెట్ కొనుక్కుంటారు. అంటే 1 తులం బదులు 4 తులాలు. ఇప్పుడు 80,000, ఇక్కడ 20,000. సో 4 తులాలు వస్తుంది.
ఇప్పుడు పేదవాళ్ళు కానీ డబ్బులు కొద్దిగా ఇన్కమ్ లేని వాళ్ళు కానీ ఏమవుతుంది, ఓకే, ఏమవుతుంది సార్? తక్కువ రేట్లో ఎక్కువ కొనుక్కోవడానికి చూస్తారు. ఇది కట్నాలు ఇవ్వాలి. ఇది ఇదంతా యుఎస్ కండిషన్, పొలిటికల్ కండిషను, ఎకనామిక్ కండిషను, రెసిషను. ఇప్పుడు జాబులు తీసేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఆయన స్టైల్ వేరు. ట్రంప్ ఏంటంటే ఇల్లీగల్ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తానని చెప్పాడు. ఆల్రెడీ నిన్న మన ఫిబ్రవరి 19th అక్టోబర్, ఆయన జనవరి 20లో ప్రెసిడెంట్ అవుతాడు. జనవరి 19th ఆ స్టూడెంట్స్ కానీ బయటకు వెళ్ళిన లీవ్కి వెళ్ళిన రాకపోతే వాళ్ళు ఆపేస్తారు. మన పెద్ద ఇష్యూ కూడా అయింది. సో ఇవన్నీ రూల్స్ తీసుకున్నప్పుడు గోల్డ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. స్టాక్ ఆయన గెలిచాడు అని తెలిసాక స్టాక్ మార్కెట్ కుదేలైంది, బంగారం తగ్గడం మొదలైంది. ఎందుకంటే యుఎస్లో ఏది జరిగినా మొత్తం ప్రపంచానికి ఇంప్లిమెంట్ అవుతుంది. మనం ఒక్కళ్ళు అనుకుంటే కాదు. యుఎస్లో చాలా అన్ని కంట్రీల కంటే యుఎస్ పవర్, ఆ ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్ ఇంకెవరు ఉండరు. అందుకని వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ట్రంప్ వచ్చాక అనేకమైన మార్పులు జరిపే అవకాశం ఉన్నాయి. అదే ఇందాక మనకు టెస్లా నుండి కానీ, టెస్లా ఎలన్ మస్క్ అని ఆయన ఇన్వెస్ట్మెంట్ భారీగా పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన యుఎస్ గవర్నమెంట్లో అడ్వైజర్గా వెళ్ళిపోయాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని DOG అని. సో దానికి వివేక్ రామస్వామి ఈయన ఇద్దరు అడ్వైజర్గా వ్యవహరిస్తారంటే గవర్నమెంట్ తాలూకా పనితీరు, ప్రాసెస్, ప్రొసీజర్, పాలసీస్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా మానిటర్ చేసి ఎక్కడెక్కడ కరెక్షన్ చేయాలో చేస్తారు. ఎలన్ మస్క్ అనేది చాలా అనుభవమైన వ్యక్తి, నెంబర్ 1 వ్యక్తి ఇన్ ద వరల్డ్. అంతకుముందు అందరినీ బీట్ చేసి టెస్లా, స్పేస్ ఎక్స్, ఇప్పుడు కొత్తగా ఫోన్ కూడా మన నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడు ఫోన్ కూడా కనిపెడుతున్నాడు. ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ అనేది అవసరమైతే కొనుక్కోవాలి. రేట్లు పెరిగిపోతే కొంతమంది కొనేస్తున్నారు. నా సజెషన్ అంటే మీకు అవసరమైతే కొనుక్కోండి, అవసరం అయితే తగ్గినప్పుడు కొనుక్కోండి. ఎందుకంటే గోల్డ్లో పెట్టింది ఎప్పుడు కూడా లాస్ ఉంటుంది మీకు. రియల్ ఎస్టేట్ పెడితే అసలు రిస్క్ లెస్ అయితే రియల్ ఎస్టేట్. స్టాక్ మార్కెట్ ఫుల్లీ వాలటైల్, అంటే ఎప్పుడు మారుతుందో తెలియదు. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్? మామూలుగా ఇప్పుడు తీసుకునే వాళ్ళకి జనరల్గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకో, రేటుతో సంబంధం లేదు. పెళ్ళి ఆగదు కదా, నేను 5,000 పెరిగినా కొనాలి. సో మీ రిక్వైర్మెంట్ అప్పులు చేసి కొనకూడదు. కొంతమంది అప్పులు చేసుకుంటున్నారు. మీకు కంపల్సరీ అనుకుంటే ఇప్పుడు కొనుక్కోండి, లేకపోతే ఆగి కొద్ది డెఫినెట్గా తగ్గిన తర్వాత కొనుక్కుంటే బెటర్. సిల్వర్ సార్? సిల్వర్ ఆల్రెడీ కొంతమంది ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు. ఎందుకంటే గోల్డ్ ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఏదో డొనేషన్ ఇద్దాం అనుకున్నారు గుడికి గోల్డ్ది, కానీ రేట్లు పెరిగాయి. కానీ గోల్డ్ నుండి సిల్వర్కి షిఫ్ట్ అయిపోయాడు. ఎందుకంటే అంత రేటు పెట్టలేరు. ఆయన అనుకున్న బడ్జెట్ 60,000 అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, 85,000, 82,000 అయింది. అంటే 20,000 పైన పెరిగింది. ఇప్పుడు 10 తులాలు ఇద్దాం అనుకున్నాను, 10 తులాలు 2 లక్షలు పెరిగింది కదా. అందుకని దాన్ని ఆల్టర్నేటివ్గా వెండి తీసుకుంటున్నాడు. ఓకే, ఎస్ సార్. సిల్వర్ ఆల్రెడీ కొంతమంది ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు. ఎందుకంటే గోల్డ్ ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఏదో డొనేషన్ ఇద్దాం అనుకున్నారు గుడికి గోల్డ్ది, కానీ రేట్లు పెరిగాయి. కానీ గోల్డ్ నుండి సిల్వర్కి షిఫ్ట్ అయిపోయాడు. ఎందుకంటే అంత రేటు పెట్టలేరు. ఆయన అనుకున్న బడ్జెట్ 60,000 అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, 85,000, 82,000 అయింది. అంటే 20,000 పైన పెరిగింది. ఇప్పుడు 10 తులాలు ఇద్దాం అనుకున్నాను, 10 తులాలు 2 లక్షలు పెరిగింది కదా. అందుకని దాన్ని ఆల్టర్నేటివ్గా వెండి తీసుకుంటున్నాడు. ఓకే, ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.